హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊరి తాడితోపు అనే కథ యొక్క మొదటి భాగాన్ని విన్న వారందరూ ఇప్పుడు నేను చేయబోయే రెండో భాగం కూడా వినండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి. ఒకవేళ మీరు మొదటి భాగం వినకపోతే క్రింది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి వినండి. ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోస్లో మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నాకు మీ సపోర్ట్ చాలా విలువైనది. కథలోకి వెళ్దామా? మొదటి భాగంలో చంద్రయ్య బాబాయ్ చెప్పిన మాటలు విన్న ప్రభాకర్కు ఆ తాడితోపులో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృత పెరిగింది. రెండో భాగంలోకి వెళితే ఉదయాన్నే లేచి డ్యూటీకి బయలుదేరాను. ఆ రోజు సంత కావడంతో అటుగా వెళుతూ సంతలో కనిపించిన వారికి ఉత్తరాలు ఇచ్చుకుంటూ సంత చివరి వరకు వెళ్ళాను. అక్కడే నా సగం డ్యూటీ పూర్తయింది. ఎదురుగా కాస్త దూరంలో ఆ తోపు కనిపిస్తుంది. ఇటువైపు చూడకూడదు అనుకుంటూనే చూసి వెనక్కు తిరుగుతున్న నాకు రెప్పపాటు కాలంలో తాటి చెట్ల క్రింద ఏవో కొన్ని ఆకారాలు కనిపించి మాయమయ్యాయి. మరుక్షణం నా గుండె జల్లుమంది. కళ్ళను నలుపుకొని మళ్ళీ చూశాను. ఎదురుగా ఏమీ కనిపించలేదు. అక్కడ ఉండడం మంచిది కాదనిపించి సైకిల్ ఎక్కి ఊళ్ళోకి వచ్చేసాను. మెల్లగా సాయంత్రం అవుతుంది. సంత ముగించుకుని ఒక్కొక్కరు ఇళ్లకు చేరుకుంటున్నారు. మా ఆఫీస్ బయట అరుగు మీద కూర్చున్న నాకు చంద్రబాబాయ్ కూడా అటు వెళుతూ కనిపించాడు. గబగబా వెళ్ళి బాబాయ్ని ఆపి ఉదయం జరిగిన విషయం చెప్పాను. అది విని బాబాయ్ నన్ను తిట్టిపోశాడు. నీకు ఆ విషయం అనవసరంగా చెప్పాను. నీ వరుస చూస్తుంటే మళ్ళీ ఊరి మీదకు ఏదో తెచ్చేలా ఉన్నావు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నేను నీకు చెప్పింది కూడా ఎవరితోనే అనొద్దు అని మందలించి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆ విషయంలో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కానీ బాబాయ్ నన్ను అలా మందలించడంతో నాలో ఉక్రోషం పెరిగింది. ఆ ఉక్రోషంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. తను చెప్పిందంతా నిజమా కాదా? ఇంత జరిగితే కూడా ఊరి వాళ్ళంతా ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నారు? దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అనుకున్నాను. సాయంత్రం డ్యూటీ దిగిన వెంటనే నా మిత్రుడు కుమార్ ఇంటికి వెళ్ళాను. వాడిని కలిసి విషయం అంతా చెప్పి దాని గురించి తెలుసుకోవడానికి సహాయపడమని అడిగాను. అది విన్న కుమార్ ముందు కాస్త భయపడ్డాడు. కానీ నేను కొంచెం ధైర్యం చెప్పేసరికి ఒప్పుకున్నాడు. అక్కడి నుండి ఇంటికి చేరుకుని స్నానం చేసి భోజనం కూడా చేసి పడుకున్నాను. ఉదయం నుంచి తిరిగి అలసి ఉండడంతో బాగా నిద్ర పట్టేసింది. అలా మంచి నిద్రలో ఉన్న నాకు బయట నుంచి ఏవో అరుపులు వినిపించి మెలకువ వచ్చింది. లేచి బయటకు వచ్చి చూసేసరికి మా వీధిలో ఉన్న కుక్కలు మా ఇంటి డాబా వైపు చూస్తూ మురుగుతున్నాయి. ఈ సమయంలో మా ఇంటి ముందుకొచ్చి ఎందుకు అలా మురుగుతున్నాయో అర్థం కాలేదు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి వెనక్కి తిరిగి మా ఇంటి డాబా వైపు చూశాను. ఆ దృశ్యం చూసి నాకు ఒక్కసారిగా నిద్రమత్తు అంతా వదిలిపోయింది. మా ఇంటి డాబా పైనున్న ఇటుగోడ మీద ఎవరో స్త్రీ నిల్చుని ఉంది. ఆమె చీర అంతా మట్టి కొట్టుకుపోయి ఉంది. జుట్టు విరబోసుకుని పెద్ద పెద్ద గోళ్లతో చూడడానికి చాలా వికృతంగా కనిపిస్తుంది. జుట్టు విరబోసుకుని అటు తిరిగి ఉండడంతో ముఖం సరిగా కనిపించటం లేదు. నాకు కాస్త బెదురుగా ఉన్నా కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఎవరు మీరు అని అరుస్తున్నాను. కానీ నా అరుపులు కుక్కల అరుపులతో కలిసిపోయాయి. ఎంత అరిచినా ఏమీ స్పందించటం లేదు. ఇంతలో తనంతట తానుగా పక్కకు తిరిగి ఆ పెట్టగోడ మీద నడుచుకుంటూ వెళ్ళి చీకటిలో కలిసిపోయింది. ఆమెను వెతుకుతూ నేను కూడా డాబా పైకి పరిగెత్తాను. పైన మొత్తం తిరిగి చూశాను. ఎక్కడా కనిపించలేదు. క్రిందకు దిగి వీధి గుమ్మంలోకి వచ్చి చూసేసరికి వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. కానీ కాస్త దూరంలో మళ్ళీ ఆ స్త్రీ నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. మరలా తన వెంట వెళ్దాము అనుకున్నాను. కానీ ఆ చీకట్లో వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోలేదు. గబగబా ఇంటికి వచ్చి చెంబుడు నీళ్లు త్రాగేసి మంచం మీద వాలిపోయాను. కానీ ఆ రాత్రంతా భయంతో నాకు నిద్ర పట్టలేదు. ఇంతలో తెల్లారింది. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి కుమార్ గారింటికి వెళ్ళాను. వాడు నన్ను చూస్తూనే నాకు ఎదురొచ్చి రాత్రి నాకు ఎదురైన అనుభవమే
వాడికి ఎదురైనట్టు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఇలాగే జరిగిందని కుమార్కి చెప్తే వాడు జ్వరం వచ్చిన వాడికి మళ్ళీ వణికిపోయాడు. ఆ తాడితోపుకు వెళ్ళే విషయం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదనిపించింది. ఆ రోజు సాయంత్రం వరకు కుమార్తోనే ఉండిపోయాను. ఆ తాడితోపులో ఉండే ఆమెనేనా ఇలా మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని భయపెట్టింది? ఇంతకు ఆమె ఎవరు? ఈ ఊరికి ఎందుకు వచ్చింది? అక్కడికి వెళుతున్న వాళ్ళని ఎందుకు భయపెడుతుంది? అసలు ఆ తోపులో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలతో మా బుర్రలో కథలు కొట్టుకున్నాం. ఇక ఏం జరిగితే అది జరిగిందని ఆ రోజు సాయంత్రం నా స్నేహితుడి ఇంటి నుంచి ఆ తాడితోపుకు బయలుదేరాము. సమయం 7 కావస్తుంది. అది వేసవికాలం కావడంతో అప్పుడప్పుడే చీకటి పడుతుంది. సరిగ్గా ఇద్దరం ఆ తోపులోకి అడుగు పెట్టాం. అంతే, మరుక్షణం దుర్వాసన, శవాలు కుళ్ళినట్లుగా ముక్కులు అదిరిపోయే వాసన. భరించలేక ఒక్క అడుగు తోపు నుంచి వెనక్కి వేశాం. విచిత్రంగా అక్కడ ఏ వాసన లేదు. ఒక అడుగు దూరంలో ఇంత తేడానా అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఆశ్చర్యం, భయం ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళలేక ముక్కు మూసుకొని ముందుకు వెళ్ళాం. 4 అడుగులు ముందుకు వేశామో లేదో మా వెనుక ఎవరో ఒక్కసారిగా దూకినట్లు దబ్ అని ఏదో శబ్దం. కానీ వెనక్కి తిరగకుండా ముందుకు వెళుతున్నాం. మేము వేసే ప్రతి అడుగు వెనక మరొక అడుగు పడుతున్నట్లుగా శబ్దం వస్తూనే ఉంది. ఆ అడుగు విన్న ప్రతిసారి మా గుండెలు అదురుతున్నాయి. నా స్నేహితుడు వెనక్కి తిరిగే ప్రయత్నం చేస్తుంటే వాణ్ణి వద్దు అని వారించాను. పూర్తిగా చీకటి పడిపోయింది. ఎదురుగా ఉన్న ప్రతి తాటి చెట్టు ఏదో ఒక రూపంలో మమ్మల్ని భయపెడుతుంది. ఉండిగా ముందుకు వెళుతున్నాము. కొద్ది దూరం వెళ్ళేసరికి మనిషి అరుస్తున్నట్లుగా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. కేకలు అనేకంటే వాటిని పెద్ద పెద్ద ఆర్తనాదాలు అంటేనే సరిగా ఉంటుందేమో, అంత భీకరంగా ఉన్నాయవి. ఆ అరుపులు వింటుంటే మా శరీరాలు వణికిపోతున్నాయి. కుమార్ అయితే ఆ దెబ్బకు పరుగు ప్రారంభించాడు. వాడి వెనుక నేను పరిగెత్తాను. ఆ చీకట్లో ఎటు పరిగెడుతున్నామో కూడా తెలియకుండా పరిగెడుతున్నాం. కొంత దూరం పరిగెత్తాక కుమార్ కనిపించడం లేదు. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. చుట్టూ తిరిగి చూస్తున్నా ఎక్కడా కుమార్ జాడ లేదు. కళ్ళు చిట్లించుకొని మరీ తిరుగుతున్నా ఎక్కడా ఎవరూ కనిపించడం లేదు. ఆ అరుపులు వింటుంటే తల పగిలిపోతుందేమో అన్నట్లుంది. కొద్ది దూరం ముందుకు వెళ్ళేసరికి నా ఎదురుగా ఒక గుడిసె కనిపించింది. దాని ముందు కొంతమంది నల్లని ముసుగులు వేసుకొని కూర్చుని ఉన్నారు. కాళ్ళు వణికిపోతున్నాయి. అయినా సరే అడుగు ముందుకు వేశాను. అంతే, ఆ ముసుగులు ధరించిన వారందరూ మంటలు అలుముకుని ఒకసారిగా చూస్తుండగానే బూడిదగా మారిపోయారు. నా కళ్ళ ముందు జరుగుతున్నంత నిజమో కాదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. ఆ అరుపులు ఆ గుడిసెలో నుంచి వస్తున్నాయి. ఆ అరుపులకు నా శరీరం భయంతో వణికిపోతుంది. ఆ భయంతోనే కుమార్ కుమార్ అని పిలిచాను. నా పిలుపుకి ఎలాంటి స్పందన లేదు. ఆ బూడిదని త్రొక్కుకుంటూ నా నడకను ముందుకు సాగించాను. మెల్లగా ఆ గుడిసె దగ్గరకు చేరుకున్న నాకు ఆ గుడిసెలో నుండి ఎవరో బయటకు రావడం కనిపించింది. అది ఎవరో కాదు, మా ఇంటి పైన నాకు కనిపించిన అదే స్త్రీ రూపం. నా వైపు చూస్తూ నన్ను పిలుస్తుంది. ఆమె ముఖం కూడా నాకు కనిపిస్తుంది. ఆమె కంటి నుండి నెత్తుటి దారలు, ఆమె పంటి కూరలు తన పెదవుల నుండి పైకి పొడుచుకు వచ్చి మరీ కనిపిస్తున్నాయి. ఆమె ముఖమంతా పగుళ్ళు వచ్చిన బేడు భూమిని తలపిస్తుంది. అంతటి వికృత రూపాన్ని చూడగానే నా భయం రెట్టింపయింది. తను క్రూరంగా నా వైపు చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే భయంతో వెనక్కు తిరిగి పరుగు ప్రారంభించాను. శరీరంలో శక్తి అంతా కూడగట్టి పరిగెడుతున్నాను. ఎటు వెళ్ళినా ఆమె నా ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె కనిపించిన ప్రతిసారి పిచ్చివాడిలా అరుస్తూ కేకలు పెడుతున్నాను. అక్కడ నా అరుపులు అరణ్య రోదనగా మారాయి. చుట్టూ ఆమె కనిపించడంతో చేసేది లేక నిలబడిపోయాను. వెంటనే ఒక్క ఉదుటన ఆమె నా పైకి దూకి తన పదునైన కూరలు నా మెడపై నుంచి దించి రక్తమంతా జుర్రుకుంటుంది. క్షణాల్లో నేను కూలబడిపోయాను. ఎవరో నన్ను మోసుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది, కానీ నేనేమీ చూడలేకపోతున్నాను. కొద్ది క్షణాల తరువాత నా కళ్ళు పూర్తిగా మూతపడ్డాయి.
తరువాత ఏం జరిగిందనేది మా అన్నయ్య చెప్తే నాకు తెలిసింది. అక్కడి నుండి భయపడి పారిపోయిన కుమార్గాడు మా ఇంటికి వెళ్ళి విషయమంతా చెప్పి మా అన్నయ్యను మావయ్య వాళ్లను తీసుకువచ్చాడు. వాళ్ళు వచ్చేసరికి నేను ఆ గుడిసె దగ్గర పడి పిచ్చిగా కలవరిస్తున్నానని, నన్ను తీసుకువచ్చేటప్పుడు స్పృహ కోల్పోయి 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచానని చెప్పాడు. అప్పుడు జరిగిన విషయం అంతా మావయ్యకు చెప్పాను. చంద్రంబాబాయ్ చెప్పింది కూడా మావయ్యకు మొత్తం చెప్పాను. అప్పుడు మావయ్య చంద్రంబాబాయ్ చెప్పిందంతా ఒట్టిదని, అసలు విషయం మొత్తం చెప్తాను వినమని అన్నారు. 3 సంవత్సరాల క్రితం పక్క ఊరిలో క్షుద్రపూజలు చేస్తుందని ఒక ఆమెను తరిమేస్తే ఆమె అక్కడ నుండి తప్పించుకొని ప్రక్కనే ఉన్న తాడితోపులోకి చేరి అక్కడ చిన్న గుడిసె వేసుకుని తలదాచుకుంది. తను వచ్చిన 4 రోజుల తర్వాత తన గుడిసె ముందే శవమై కనిపించింది. ఎవరో ఆమె ముఖం మీద బలంగా కొట్టడంతో పళ్ళన్నీ రాలిపోయి చనిపోయింది. తనను ఊరిలోకి తీసుకురావడం ఇష్టం లేక మేమంతా తనని అక్కడే దహనం చేశాము. అప్పటి నుండి మేమెవరూ ఒంటరిగా ఆ తాడితోపు వైపు వెళ్ళడం మానేశాము. ఒకవేళ తెలియకుండా ఎవరైనా వెళ్తే ఇదిగో ఇలానే అక్కడ మూర్ఛపోయి పడిపోతున్నారు. అలా పడిన వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వస్తున్నారని మావయ్య చెప్పాడు. ఈ కథ నా మిత్రుడైన ప్రభాకర్ ద్వారా నాకు తెలియడంతో ఇది మీ ముందు ఉంచుతున్నాను. అంతా బాగానే ఉంది, కానీ ప్రభాకర్ ఆఖరిలో ఇంకొక సందేహాన్ని నన్ను అడిగాడు. అదేమిటంటే, మా మావయ్య చెప్పిన మాటలను బట్టి ఆ తాడితోపులోకి వెళ్ళిన వారందరికీ ఇటువంటి వింత అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పాడు. మరి తాడితోపులోకి వెళ్ళక ముందు రోజు రాత్రి నాకు మా ఇంటి మేడపై కనిపించింది ఎవరు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక రియల్ హర్రర్ స్టోరీతో మీ ఎస్జే హర్రర్ స్టోరీ ఛానల్లో కలుద్దాం. Until then, bye friends.